హల్లెలూయా హల్లెలూయా దేవునికే స్తోత్రం. చెప్పండి. మనం ఇప్పుడు ఈ గింజాల గ్రామంలో సువార్త ప్రకటన చేస్తూ ఉన్నాం. ఏ చత్రము యేసయ్య సువార్త ప్రకటిస్తాను. ఇప్పుడు చూడండి, మీకు ఒక చిన్న కథ చెప్తాను. ఇప్పుడు ప్రజలు ఎలాగున్నారంటే, దానికి ముందుగా చిన్న కథ చెప్పేసి అప్పుడు వాక్యంలోకి వెళ్దాం, సువార్త ప్రకటిద్దాం. ఒక ఆయనట, ఒక మునేశ్వరుడికి, ఒక సాధు అనుకోండి, సాధు. ఆ సాధుకి దగ్గరికి వెళ్ళి, అయ్యా మీకు ఈరోజు నేను ఇందు చేయాలనుకుంటాను, మీకు ఇందు భోజనం పెట్టాలనుకుంటాను అన్నాడట. అని చెప్పేసి ఆ సాధుకి రైస్ ఇచ్చాడట. రైస్ ఇచ్చాడు, వంట చేసుకోవడానికి తప్పలు ఇచ్చాడు, నీళ్ళు ఇచ్చాడు, నీళ్ళు ఇచ్చాడు. మరి పొయ్యి పెట్టుకోవడానికి రాళ్ళు తెచ్చి ఇచ్చాడు. నాకు కొన్ని కట్టెలు కూడా తెచ్చాడు. వంట చేయడానికి ఇవన్నీ ఉండాలి కదా, ఉండాలి లేదా? అన్నీ ఇచ్చేసి అవి ఇచ్చేసి, సాధుగారు మీరు ఇక్కడ తృప్తిగా వండుకొని తృప్తిగా తినండి, సంతోషంగా ఉండండి అని చెప్పేసి ఊరిలోకి వెళ్ళిపోండట. ఆ ఊరికి ఆ సాధుని మండపంకి ఒక 2 కిలోమీటర్ల దూరం అట. ఎన్ని కిలోమీటర్లు? 2 కిలోమీటర్ల దూరం అట. ఆయన ఇచ్చేసి కొద్దిగా వెళ్ళిపోయాడు, ఊర్లోకి వెళ్ళిపోయాడు. అలాగే ఆలకించండి. ఊర్లోకి వెళ్ళిపోతే ఈ సాధు పొయ్యి పెట్టేసి, నేను తప్పలు పెట్టి ఎసరెట్టి మామూలుగా అన్నము పప్పు అది వండించుకున్నాడు. వంట చేసుకున్నాడు. ఉండండి, నేను చెప్పలేను బా. వంట చేసుకున్నాడు కదా, ఏటేటి ఇచ్చారు? రైస్ ఇచ్చాడు, పప్పు ఇచ్చాడు, నీళ్ళు ఇచ్చాడు, తప్పెళ్ళు ఇచ్చాడు, కర్రలు ఇచ్చాడు, పొయ్యిలు ఇచ్చాడు. పొయ్యి అంతా వంట చేసుకున్నాడు. రాళ్ళు తెచ్చాడు, అన్నీ ఇచ్చాడు. గ్యాస్ బండ్ కర్రలు మన ఏదో గ్యాస్ బండ్ కర్రలేను వండుకోవడానికి సహాయం చేశాడు, ఇచ్చాడు. వినండి, మీకు చెప్పాను, మాట్లాడకూడదండి. ఇప్పుడు ఇదే ఊరు, ఆ గింజాల గ్రామ ప్రజలకు మనం సువార్త ప్రకటిస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి సారాంశం ఏంటంటే, ఇక్కడ అన్నీ ఇచ్చాడు కానీ ఒకటి మాత్రం మర్చిపోండు. ఏంటో తెలిసిన, ఆకు ఇవ్వడం మర్చిపోయాడు. ఆకు ఇవ్వడము చూడండి, అన్నీ ఇచ్చాడు. వంట చేసుకున్నాడు అన్నీ ఇచ్చాడు కానీ తినడానికి ఆకు లేదు. ఆకు లేదు, ఒక ప్లేటు లేదు. అయితే ఈ మునీశ్వరుడు సోదరుడు వంట చేసి చాలా చూస్తాడట, ఆకు తెత్తడేటని. ఊర్లోకి వెళ్ళాడు కదా, తినడానికి ఒక పేపర్ ప్లేట్ అది ఆకు ఏదో అంటే ఏదో ఒకటి తీసుకొస్తాడు కదా, చూస్తాడట. కానీ ఈయన చూస్తూనే ఉన్నాడు కానీ ఆయన సాయంత్రము 4:30, 5 అయిపోయిందట. ఇప్పటికీ రానిదట. ఎంత అయిపోయింది? 5 గంటలు, సుమారు 5 గంటలు అయిపోయిందట. పాపము ఆకలితో అలాగా వంట చేసిన దగ్గర ఆ సాధు పడుకుని పోడు. చెప్పింది వినండి. అయితే సాయంత్రం అనమాట 5 గంటల తర్వాత ఆ భోజనం ఇప్పించినటువంటి వ్యక్తి వచ్చాడట. సాధుగా ఎప్పటికి పుష్టిగా తినేసి హాయిగా నిద్రపోయి ఉంటారు అనుకొని వచ్చాడట. అర్థమవుతుందా? వచ్చి సాధుగారండి భోజనం చేసిరా అన్నాడట. భోజనం చేశారంటే ఆ సాధుగారు వచ్చారు. మిల్లుగా మరి ఆకలితో శక్తి ఉంటుందట, మిల్లుకి నేసాడట. మిల్లుకి నేసి, అయ్యా నువ్వు చేసిందల్లా మంచి పని కానీ అందులో ఒక చెడ్డ పని కూడా చేస్తున్నావు అని చెప్పాడట. ఆ చెడ్డ పని ఏంటి తెలిసిన? ఆకు ఇవ్వనేదో. ఆకు నాకు ఎలా తింటాడు? తిన్నాడు కదా. ఆకు లేకుండా ఎలా తింటానయ్యా, నువ్వన్నీ మంచి పనులు చేసావు కానీ ఆకు ప్లేట్ ఏదో ఒకటి ఇవ్వాలి కదా అని చెప్పాడట. అయ్యో నన్ను క్షమించాను అంటానట, నేను మర్చిపోయాను అని అంటానట.
మరి ఇప్పుడు చూస్తున్నటువంటి ప్రజలు కూడా ప్రియమైనటువంటి గింజారు గ్రామ ప్రజలందరికీ మరి చెప్పతున్నటువంటి దేవుని యొక్క మాటలు ఏమనగా చాలామంది మనుషులు ఎక్కువ ఆలోచిస్తారు. దేనికోసము బాగుండాలా, మంచి బట్టలు కట్టుకోవాలి, శరీరం పాడైపోకుండా మంచి బట్టలు కొనుక్కోవాలా, మరి తల పండిపోకుండా రంగు వేసుకోవాలా, మంచి నగలు కొనుక్కోవాలా, కాలు కలిపోకుండా చెప్పులు కొనుక్కుంటారు కదా. అయ్యో చెప్పులు లేకపోతే కాలు కాలిపోతే చెప్పులు కొనుక్కుంటారు. షర్ట్ స్త్రీలను పురుషులను బట్టలు వేసుకోకపోతే ఇప్పుడు శరీరానికి కావాల్సినటువంటి అన్నీ కూడా కొనుక్కుంటారు, అన్నిటి కోసం ఆలోచిస్తారు. అవునా కదా? శరీరం కోసం అన్నింటినీ ఆలోచిస్తారు, కానీ ఒక్క దానికోసం మాత్రం ఆలోచించరు. అదేంటి తెలిసిన, మనలో ఉన్నటువంటి పాపము ఎలా పోద్దని మనకి ఆత్మరక్షణ గురించి ఆలోచించరు. కాళ్ళు కాలిపోతాయి, కాళ్ళకి రక్షణకి చెప్పులు ఉంటాయి. ఎండదెబ్బకి సరిగా తలబోద వచ్చేదాన్ని కళ్ళద్దలు మెయింటైన్ చేస్తారు కదా. మరి తల కాలిపోద్దని టోపీలు కూడా క్యాప్లు వేసుకుంటారు. వేసారు. ఈరోజు ఉండి రేపు మట్టిలో కలిసిపోయినటువంటి శరీరం కోసము మానవుడైతే ఎంతో ఆలోచించి ప్రయత్నం చేస్తాడు. కానీ దేవుడిచ్చినటువంటి ఆత్మరక్షణ ఎవరు ఆలోచించట్లేదు. ఎందుకంటే మనమందరం కూడా మనందరమే పాపులమే. మరి ఈ దినము సువార్త ఈ గింజారు గ్రామంలో ప్రకటిస్తున్న సువార్త ఏంటంటే మనందరము పాపులమంటే పాపం చేసిన వాళ్ళము. ఎలాగంటే తల్లి గర్భంలో మనం పుట్టక ముందు మనము తల్లిదండ్రులు వాళ్ళ భార్య భర్తలు కలయిక వల్లే మనము పుట్టాం. కాబట్టి వాళ్ళు పాపం చేస్తేనే మనము గర్భం ధరించి పుట్టాము. ఇది జన్మ పాపం. ఇప్పుడు పుట్టిన తర్వాత భూమి మీద పడిన తర్వాత మనం చూడండి, చేయకూడని పనులు చేస్తాం కదా. చేయకూడని పనులు ఇప్పుడు చూడండి, మీరు వద్దంతా దేడు చేస్తాండ్రా, అలా చేస్తాండ్రా. అలాగేటంటే దేవుడికి విరోధమైన పనులు, దేవుడు వద్దన్నట్టు పనులు చేసి పాపం చేస్తారు. ఇది కర్మపాపం. మనం చేసింది కర్మపాపం. మనం చేసుకున్నది తెలిసి చేసింది కర్మపాపము. మన జన్మతో వచ్చింది జన్మపాపం, పుట్టుకతో వచ్చింది జన్మపాపం. కనుక ఈ పాపం పోవాలంటే ఎలా పోద్ది? ఇప్పుడు మన శరీరంలో మునిగిపోవాలంటే రకరకాల సబ్బులు దిగాయి కదా. మైసూర్ శాండిల్, సింతాల్, రెగ్జానా, రకరకాల సబ్బులు దిగాయి. సంతూరం, మరి సెంట్లు కూడా దిగాయి మన శరీరం యొక్క మాలిన్యం పోగొట్టుకోవడానికి. అవునా కదా? మరి మన పాపం పోవాలంటే ఏడు చేయాలి? పిల్లలు అందరూ కూడా దయచేసి వినండి. మన పాపం పోవాలంటే ఏ గోదావరిలో మునిగినా, ఏ కోనేటిలో మునిగినా మన పాపం పోదు. కానీ గోదావరి మునిగితే మన పాపం పోద్దా? ఎందుకు పోదు? పాపం అనేది ఎక్కడ ఉందో చెప్పండి. పాపం అనేది మన ఒంటి మీద ఉండదు, మురికి కాదు పోవడానికి. శుభ్రతే మురికి పోవడానికి మన ఒంటి మీద ఉండదు. పాపం అనేది మన హృదయంలో ఉంటుంది. కాబట్టి ఆ పాపం పోవాలంటే యేసుక్రీస్తు నామంలో ఆయన రక్షణ పొందుకోవాలి, ఆయన రక్తంతో కడగబడాలి. ఎవరైతే యేసయ్య రక్తంతో కడగబడతారో వారు పాపం నుంచి విడుదల పొందుతారు. హల్లెలూయా. యేసయ్య రక్తంతో ఎవరైతే కడగబడతారో వాళ్ళు పాపం నుంచి విడుదల పొందుతారో, యేసు ప్రభువారు వారిని క్షమిస్తారో, వాళ్ళ పాపం నుంచి విడుదల చేసి వారిని పరిశుద్ధపరిచి వారిని తన బిడ్డలుగా అంగీకరిస్తారు. కనుక అందరూ ప్రతి ఒక్కరు కూడా అందుకే దేనికి వాక్యం చెప్తుంది. మార్క్స్ సువార్త 15:16 మీరు సర్వలోకమునికి వెళ్ళి సువార్త ప్రకటించండి, నమ్మి బాప్తిస్మం పొందేవారు రక్షింపబడతారు, నమ్మని వారికి శిక్ష విధింపబడుతుంది. ఎవరైతే నమ్మరో వారికి భయంకరమైనటువంటి శిక్ష విధింపబడుతుంది. అదే భయంకరమైనటువంటి శిక్ష అనగా నరకము, అగ్నిగుండము. ఎవరైతే యేసు ప్రభువుని నమ్మరో, ఎవరైతే యేసు ప్రభువుని అంగీకరించారో వారు పాపంలోనే ఉన్నట్లుగా దాని అర్థము. పాపంలో ఉన్నవాడు పరలోకానికి వెళ్ళలేడు. పాపంలో ఉన్నవాడు పరలోకానికి వెళ్ళాడు. కాబట్టి వారు నరకానికి వెళ్తారు. కాబట్టి ప్రియులారా, నరకానికి పోకుండా మనందరం చేస్తే యేసు ప్రభువుని అంగీకరించి ఆయన రక్తంతో కడగబడి
ఆయన బిడ్డలుగా మనం ఎప్పుడైతే అంగీకరించబడతామో ఏ హంచబడతా మొదటి అధ్యాయం 12వ వచనం చెప్పినట్టుగా తను ఎందరైతే అంగీకరిస్తారో ఆయన అందుకు విశ్వాసించి వాళ్ళు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయన అనుగ్రహించాలని దేవునికి లేఖనం చెల్లిస్తుంది. కాబట్టి ఈ గింజాల గ్రామ ప్రజలందరికీ మరి యొక్క యూట్యూబ్లో చూస్తున్న ప్రతి ఒక్క ప్రజలకి, ప్రతి చిన్నలకి, పెద్దలకి అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు అందరూ విని ప్రభువుని అంగీకరిస్తారని, ప్రభువుని తెలుసుకుంటారని, మీ గ్రామాల్లో ఉన్నటువంటి మందిరాలకు వెళ్ళి ప్రభు గురించి ఇంకా ఎక్కువ మాటలు తెలుసుకొని మీ ఆత్మరక్షణకి మీరు ఆలోచించాలని, ఆత్మ రక్షించుకోవాలని, నరకానికి పోకుండా మీ ఆత్మ నిత్యజీవానికి వెళ్ళినట్లుగా మోక్షరాజ్యాలు పొందుకునేటట్లుగా మీరందరూ కూడా ప్రయత్నం చేయాలని మీ అందరి కోసం మేము ఇక సువార్త ప్రకటిస్తున్నాం. కనుక దేవుడు మాకు అప్పగించిన బాధ్యత భారాన్ని మేము మరి భార ప్రకారంగా సువార్త చెప్పవలసిన బాధ్యత దేవుడు మాకు అనుగ్రహించాడు. కాబట్టి ఈ మాటలు మీ గ్రామాలకు వచ్చి మేము చెబుతూ ఉన్నాము. కనుక దయచేసి అర్థం చేసుకోండి. పాపం క్షమించేవాడు దేవుడు యేసు ప్రభు ఒకటి మాత్రమే. ఈ లోకంలో ఎవరు లేరండి. కనుక ప్రభు నేను పాపినని ఎవరైతే వచ్చి ప్రభు నేను పాపిని నన్ను క్షమించండి, నా పాప నుంచి విడుదల చేయండి అని ఎవరైతే ఒప్పుకొని మోకరించి ఆయన సన్నిధిని మోకరించి ఒప్పుకొని విడుదల పొందుతారో వాళ్ళు క్షమించబడతారు, వాళ్ళు పాపం నుంచి విడుదల పొందుతారు, వారు నరకం నుంచి విడుదల పొందుతారు, వారు పరలోకానికి నిత్య జీవానికి వారసులు అవుతారు. ఈ మాటలు మీ అందరికీ చెబుతూ మీ అందరి కోసము మీరు రక్షింపబడాలని ప్రభువుని అంగీకరించడం మీ అందరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమెన్.